42 ఏళ్లుగా ఒక్క ట్రైన్ కూడా ఈ స్టేషన్ లో ఆగలేదు. దేశంలోనే మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది ఈ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. భారతీయ రైల్వే ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. రైల్వే ప్రమాదాలు చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు ఎల్లప్పుడూ రైల్వేల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అలాగే ప్రమాదాల నివారణ కోసం కూడా ఎన్నో కొత్త టెక్నాలజీతో తీసుకొస్తున్నాయి. అయితే భారతదేశంలో 42 ఏళ్లుగా ఏ రైలు ఆగని రైల్వే స్టేషన్ ఒక్కటే ఉందని మీకు తెలుసా? దీనికి కారణం కూడా చాలా భయానకంగా ఉంటుంది. సాధారణంగా రైల్వే స్టేషన్లు రైళ్లను ఆపడానికి ఉపయోగిస్తుంటారు. తద్వారా ప్రయాణికులు ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉంటుంది. అయితే భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగిన ఏకైక రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. దీనికి కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఉంది. దాని పేరు బేగం కోదర్ రైల్వే స్టేషన్. సంతాల్ కు చెందిన రాణి రచన్ కుమారి 1960లో దీన్ని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ ఒక సంఘటన జరిగింది. 1967లో బేగం కోదర్ రైల్వే స్టేషన్ లోని ఒక రైల్వే ఉద్యోగి స్టేషన్ లో ఒక మహిళా దయ్యాన్ని చూసినట్టు పేర్కొన్నాడు. ఇది మాత్రమే కాదు, అదే స్టేషన్ లో రైలు ప్రమాదంలో మహిళ చనిపోయిందని పుకారు కూడా వ్యాపించింది. ఇంతలో మరో షాకింగ్ సంఘటన జరిగింది. రైల్వే క్వార్టర్ లో అప్పటి స్టేషన్ మాస్టర్ బేగం కోదర్ అతని కుటుంబ సభ్యులు శవమే కనిపించారు. దీని వెనుక అదే దయ్యం ఉందని ప్రజలు పేర్కొన్నారు. దీంతో రైల్వే అధికారులు కూడా రిస్క్ చేయకూడదని భావించారు. తద్వారా ఏం జరిగిందంటే రైల్వే స్టేషన్ లోని ఉద్యోగులంతా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇక సూర్యాస్తమం తర్వాత ఎవరు ఇక్కడ ఉండటానికి ఇష్టపడడం లేదు. ప్రజలు కూడా ఈ స్టేషన్ కు వచ్చేందుకు భయపడేవారు. ప్రజలు ఎంతగానో భయపడి సాయంత్రం కాగానే ఈ స్టేషన్ పరిసర ప్రాంతాల దరిద్రపుల్లో కూడా లేకుండా పారిపోయేవారు. ఈ సంఘటన తర్వాత ఇది హాంటెడ్ రైల్వే స్టేషన్ గా పేరు పొందింది. కొన్ని నెలలుగా ఇక్కడ రైల్వే ఉద్యోగులు నియమించేందుకు రైల్వేలు ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఇక్కడ పనిచేయకూడదని ఫిక్స్ అయ్యారంట. ఇది మాత్రమే కాదు, ఈ స్టేషన్ లో దయ్యం ఉందనే వార్త పురూలియా జిల్లా నుంచి కోల్కతాకు చేరుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా చివరకు ఈ స్టేషన్ ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ రైలు ఆగడం కూడా నిలిచిపోయింది. కేవలం భయం కారణంగా ఏ ప్రయాణికుడు కూడా ఇక్కడ దిగడానికి కూడా ఇష్టపడలేదు లేదా